ఆర్థిక సర్వే ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటి అండ్ ఆర్థిక సర్వేకు బడ్జెట్కు ఉన్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు ఇది పార్లమెంట్లో ఆర్థిక సర్వే అని అంటాము, ఎకనామిక్ సర్వే అని. ఇది మీరు అన్నట్లు బడ్జెట్కి ఒక రోజు ముందు ప్రవేశపెడతారు. తర్వాత దీనికి పుస్తక రూపంలో కూడా వస్తుంది. ఇట్స్ ఎ వెరీ అథెంటిక్ డాక్యుమెంట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. అలాగే మీకు రాష్ట్రాల స్థాయిలో అయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు. కంపారిటివ్లీ రాష్ట్రాల్లో వచ్చే ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ప్రభుత్వాల కరపత్రాల్లాగా ఉంటాయి. అందులో ఏమీ మెటీరియల్ ఉండదు. ప్రభుత్వం ఇచ్చేసింది, అది చేసింది అంటే దేర్ ఇస్ నో ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్, మేధోపరమైన వికాసాన్ని కలిగించే అంశాలు ఏమీ ఉండవు. కేవలం ప్రభుత్వం ఏకరువు పెట్టుకుంటుంది, మేము ఇచ్చేసాం, అది చేసామని. కానీ ఇందుకు భిన్నంగా ట్రెడిషన్, కన్వెన్షన్ ఏంటంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే. ఎందుకంటే దీని కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడు మీకు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఎవడు ఎదురు చూడడు. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రాష్ట్రాల్లో బడ్జెట్తో పాటు ఇస్తారు. అంటే బడ్జెట్ డాక్యుమెంట్తో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ డాక్యుమెంట్తో పాటు బడ్జెట్ స్పీచ్ డాక్యుమెంట్తో పాటు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ ఇస్తారు. కానీ ఎకనామిక్ సర్వే ముందు రోజు ప్రవేశపెడతారు. పెట్టడమే కాకుండా ఈ పార్లమెంటరీ కన్వెన్షన్ ఏంటంటే ప్రతి ఎకనామిక్ సర్వే సంథింగ్ టు థింక్, అంటే మెదడుకు మేత అంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్స్ను, కొత్త భావనల్ని, కొత్త అంశాలని చర్చ కూడా పెడుతుంది. ఎందుకంటే ఇది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ఎకనామిక్ సర్వే రచించబడుతుంది. ఎకనామిక్ సర్వేలో చెప్పిన ప్రతి ఒక్కటి వెంటనే ఇంప్లిమెంట్ కావాలని కూడా లేదు. ఉదాహరణకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ అని చాలా రోజుల కింద చెప్పారు. అది ఇప్పటికి కూడా అమలేం కాలేదు. కానీ ఇలా ఒక ఇన్నోవేటివ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ను డిబేట్ కూడా పెడతారు. ఇప్పుడు లాస్ట్ టైం ఎకనామిక్ సర్వేలో డిజిటల్ ఎకానమీ గురించి మాట్లాడారు. సో ఇలా ప్రతి బడ్జెట్ కూడా సర్టెన్ ఇన్నోవేటివ్ థాట్స్ను సమాజం ముందు, ప్రజల ముందు, రాజకీయ వ్యవస్థ ముందు, ఆర్థిక వ్యవస్థ ముందు డిబేట్కి పెడతారు. అందువల్ల ఎకనామిక్ సర్వే ఇది వండర్ఫుల్ ఎక్సర్సైజ్. ఇక మీరు అన్నట్లు మరి ఎకనామిక్ సర్వేకు బడ్జెట్కు ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు రవిశంకర్ మీరు ఏదైనా కడుపులో నొప్పిలేస్తుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తాడు? మిమ్మల్ని మీకు 4 టెస్టులు వస్తాడు. కడుపులో నొప్పి అయితే బ్లడ్ టెస్ట్ చేయించండి, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి లేవచ్చు, లేదు ఇంకో అల్ట్రాసౌండ్ చేయించండి, లేదు ఇలా అని 1, 2, 3 ఏదో టెస్ట్లు రాస్తారు. మీరు వెళ్ళి డయాగ్నోస్టిక్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రిపోర్ట్లు తీసుకెళ్ళి మళ్ళీ డాక్టర్ చూపెడతారు. ఆ టెస్ట్ రిపోర్ట్లో వచ్చిన దాని ఆధారంగా డాక్టర్ మందులు రాస్తాడు. బడ్జెట్ ఆర్థిక మంత్రి అనే అతను ఒక ఎకనామిక్ డాక్టర్, అంటే దేశం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులకు, ఎకనామిక్ ఎయిల్మెంట్స్, ఆర్థిక రుగ్మతలకు పరిష్కారాన్ని చూపే వైద్యుడు ఆర్థిక మంత్రి. మరి ఆ వైద్యుడు పరిష్కారం చూపడం అంటే ఏంటి? ప్రిస్క్రిప్షన్ ఏంటి? బడ్జెట్. ఇంకో బడ్జెట్లో నేను ఈ ఎకనామిక్ ఎయిల్మెంట్స్, ఆర్థిక రుగ్మతలకు పరిష్కారం చూపుతున్నాను అని ఫైనాన్స్ మినిస్టర్ చెప్తాడు. కానీ దానికి ఒక బేసిస్ ఉండాలి కదా, డయాగ్నాస్టిక్స్. ఎకనామిక్ సర్వే అనేది ఒక రకంగా డయాగ్నాస్టిక్ టెస్ట్ లాంటిది. అంటే ఒక భారత ప్రభుత్వం ఎకానమీ గురించి ఏమనుకుంటుంది, అంటే ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి బడ్జెట్ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా బడ్జెట్ను విశ్లేషించాలి అనుకునే ఎవరైనా ఇవాళ వచ్చే ఎకనామిక్ సర్వేను ముందుగా చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఎకనామిక్ సర్వేలో ప్రజల కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బాగా దెబ్బతిన్నది, ఇది ఎకానమీ గ్రోత్ను దెబ్బతీస్తోంది అనే కాన్సెప్ట్ ముందు పెట్టారనుకోండి. బడ్జెట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ప్రజల చేతుల్లో ఆదాయాలు పెట్టి ప్రజల వస్తు వినిమయాన్ని, సేవల వినిమయాన్ని పెంచాలి, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెంచాలి అని బడ్జెట్లో చూస్తాం. ఎగుమతులు బాగా దెబ్బతిన్నాయి, వాణిజ్యంలో ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది అని బడ్జెట్లో చెప్పారనుకోండి, సరే ఎకనామిక్ సర్వేలో చెప్పారనుకోండి. బడ్జెట్లో మనం ఏం పరిశీలిస్తాం? ఈ ఎక్స్పోర్ట్స్ను పెంచడానికి, ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటును తగ్గించడానికి బడ్జెట్ ఏమైనా సూచనలు చేసిందా? అలాగే ఇప్పుడు మీకు అన్ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద సమస్యగా ఉంది, క్వాలిటీ జాబ్స్ రావడం లేదు, అడిక్వేట్ జాబ్స్ రావడం లేదు, క్వాలిటీ జాబ్స్ రావడం లేదు అని ఎకనామిక్ సర్వేలో అంచనా ఉంటే బడ్జెట్లో ఈ అన్ఎంప్లాయ్మెంట్ను ఎదుర్కోవటానికి, ఎంప్లాయ్మెంట్ను బూస్ట్ చేయడానికి ఏం చేస్తాం?
అంటే ఎకనామిక్ సర్వే ఈజ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ద ప్రాబ్లం, బడ్జెట్ ఈజ్ ఎ ప్రిస్క్రిప్షన్. అందువల్ల ఎకనామిక్ సర్వే లేకుండా బడ్జెట్ చూడలేము. బడ్జెట్ను ఎకనామిక్ సర్వే అనే అద్దం నుంచి చూడాలి. అదొక గ్లాస్ మనకు ఫిల్టర్. ఎకనామిక్ సర్వేలో ఈ ఎకనామిక్ సిచ్యువేషన్ పైన భారత ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఇట్స్ అన్ ఆథెంటిక్ అసెస్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఎకానమీ. అందుకే పార్లమెంట్కు ప్రవేశపెడతారు. ఎకనామిక్ సర్వే బయట నీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెడతారంటే భారత ప్రభుత్వం ఏమనుకుంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనుకుంటుంది. దాంతో అగ్రీ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, డిసగ్రీ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. ప్రభుత్వము కావాలని సెలెక్టివ్గా స్టాటిస్టిక్స్ని చెరీ పికింగ్ కూడా చేయొచ్చు. కానీ అది ప్రభుత్వాన్ని మించిన ఒక పెద్ద సోర్స్ ఆఫ్ డేటా అయితే ఉండరు. ప్రభుత్వం ఒకసారి డేటా ఇచ్చాక ఆ డేటా తప్పుల్ని ఎవరైనా మనం చర్చించవచ్చు, సమీక్షించవచ్చు. కానీ ప్రభుత్వం అనేది మొదలు డేటా ఇవ్వాలి కదా. సో అందువల్ల ఎవ్రీ ఎకనామిక్ ప్లానర్ యొక్క విశ్లేషకుడి నుంచి మొదలుకొని ప్రజల వరకు ఈ ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే సవాల్ ఏంటి. ఇప్పుడు నన్ను అడిగితే నేనే ఎకనామిక్ సర్వే రాశాను అనుకుందాం. ఉదాహరణకు నేనేమంటాను, ఇవాళ ఇండియా ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ మూలం ఎక్కడ అంటే ప్రజల వినిమయం తగ్గుతుంది. ఆర్థిక వృద్ధి తగ్గడానికి అదే కారణం, ఇండియన్ ఎకానమీలో ఇవాళున్న రుగ్మతలకు అదే కారణం. నిన్న అరవింద్ పనగారియా నరేంద్ర మోడీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి ఇండియన్ ఎకానమీ అనేక అంశాల్లో దెబ్బతిని ఉంది అని రాశారు. ఇవాళ పత్రికల్లో మీరు చూశారు, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ కార్మిక వ్యవసాయ విద్యార్థి ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి మధ్య తరగతికి ఇంకా రిలీఫ్ ఇవ్వాలి అని. ఇది నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, దాదాపు 3-4 నెలల నుంచి. మీరు యూట్యూబ్లో మిడిల్ క్లాస్ ఇన్ ప్రొఫెసర్ కె నాగేశ్వరం కొట్టండి, అనేక వీడియోలు వస్తాయి. 90,000, 70,000, 80,000. నిన్న కాక మొన్న కేంద్ర బడ్జెట్ మధ్యతరగతికి న్యాయం జరగాలి అని 28 నిమిషాలు మాట్లాడిన వీడియో పెట్టండి, ఒక సెమినార్లో మాట్లాడింది. ఎప్పటి నుంచో ఒక 2-3 నెలల నుంచి ఇదే పాయింట్ చెప్తూ వచ్చాను. ఇవాళ పత్రికల్లో పేజ్ 1లో ఉంది, మీరు చూడండి. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి, చిన్న వ్యాపారులకు అండగా ఉండండి, మధ్యతరగతికి రిలీఫ్ ఇవ్వండి, అలాగే పన్నులు తగ్గిస్తూ ఉండండి. నేను ఈ వివరాలతో సహా చెప్పాను. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉందని నా విశ్లేషణలో రోజు చెప్తున్నాను. ఇవాళ మనం ఎకనామిక్ సర్వే నేను కనుక రాస్తే ఐ విల్ టాక్ అబౌట్ ద కన్జంప్షన్. ప్రజలు వినిమయం ఎట్లా పడిపోతుంది, ఎందుకు పడిపోతుంది, దీన్ని ఎలా పెంచాలి అని. అందువల్ల ఎకనామిక్ సర్వే అనేది ఆలోచన, ప్రభుత్వ ఆలోచన చెప్తుంది. దానిపైన విమర్శ, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు మనం చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ మీద నాకున్న సందేహాలతో పాటు సగటు పౌరుడు అలాగే సామాన్యుడికున్న అనేక సందేహాలను ఇప్పుడు అడుగుతాను సార్. అసలు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టాలి? ప్రతి ఏడాది ప్రవేశపెడతారు. ప్రతిపక్షం చెప్తోంది ఇది అంకెల గారడి అని చెప్పి, ప్రభుత్వం చెప్తోంది ఓ అద్భుతంగా చేసామని చెప్పేసి ప్రతి ఏడాది ఇది ప్రవేశపెడుతూ ఉంటారు. ఎందుకు ప్రవేశపెట్టాలి? అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి? ఇట్ ఎ ట్రస్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు ముఖ్యమంత్రి. గవర్నమెంట్ ఈజ్ అ ట్రస్టీ ఫర్ ద పీపుల్. ఇవాళ ఉదాహరణకు కేంద్ర బడ్జెట్ ఒక 47-45 లక్షలు, ఈసారి 50 లక్షల కోట్లు ఉండొచ్చు. ఈ 50 లక్షల కోట్లు ఎవరి డబ్బు ఇది? ఇది నరేంద్ర మోడీ డబ్బు కాదు, నిర్మలా సీతారామన్ డబ్బు కాదు, ఇది భారత ప్రజల డబ్బు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం చేతిలో పెట్టి మనం ఖర్చు పెట్టమన్నాం. అంటే ప్రజలకు ఏది అవసరాలు ఏముంటాయి, ప్రాధాన్యతలు ఏముంటాయి, ఒక దీర్ఘకాలిక దృక్పథం, స్వల్పకాలిక దృక్పథం, తక్షణ అవసరాలు ఏంటి, వాటిని అంచనా వేసి మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, అయ్యా ఇన్ని లక్షల కోట్లు నీ చేతిలో పెడుతున్నాం, నీవు వీటిని ఖర్చు పెట్టాలి. సో ఇది ఎవరికి అకౌంటబుల్గా ఉండాలి? ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మన పార్లమెంటరీ డెమోక్రసీలో చట్టసభలకు అకౌంటబుల్, ప్రజలు ఎన్నుకున్న ప్రజలకు అకౌంటబుల్. ఎన్నుకున్న ప్రజలకు నేరుగా 140 కోట్ల మంది ప్రజలకు అకౌంటబుల్ ఉండడం సాధ్యం కాదు కనుక ప్రజాప్రతినిధుల ద్వారా, పార్లమెంట్ సభ్యుల ద్వారా, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంటాయి. అందువల్ల రాజ్యాంగం ప్రకారము కేంద్ర ప్రభుత్వము ప్రజల ఆమోదం అంటే పార్లమెంట్ ఆమోదం లేకుండా నయా పైసా కూడా ఖర్చు పెట్టరాదు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వమేనా అంతే. వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ ద బడ్జెట్, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ బడ్జెట్ కనుక ఆమోదించకపోతే, బడ్జెట్ అనుమతించకపోతే
ఏప్రిల్ 1 నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టలేము. ఎందుకంటే మన దేశంలో ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 31, 2026 వరకు మన ఫైనాన్షియల్ ఇయర్. అందుకే ఏప్రిల్ 1 ఫైనాన్షియల్ ఇయర్ కనుక ఫిబ్రవరి 1 అంటే 2 నెలల ముందు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే ఈ 2 నెలల వ్యవధిలో బడ్జెట్ను పార్లమెంటు మన తరఫున మన ప్రజాప్రతినిధులు, మన ఎంపీలు, మీ తరఫున, నా తరఫున, కోట్లాది ఓటేసిన ప్రజల తరఫున సమీక్షించి, చర్చించి, మంచి చెడులు చెప్పి, మార్పులు చేర్పులు చేసి ఫైనాన్స్ మినిస్టర్ చివరకు అప్రాప్రియేషన్ బిల్ అంటారు, ద్రవ్య వినిమయ చట్టం. సో అప్రాప్రియేషన్ బిల్లును పార్లమెంటుకు ప్రవేశపెడతాడు. అది బడ్జెట్ ఆమోదం అంటారు. బడ్జెట్ను ఆమోదించిన తర్వాతనే ప్రభుత్వాలకు ఖర్చు పెట్టే హక్కు ఉంటుంది. ఒకవేళ మీరు అమెరికాలో చదువుతూ ఉంటాను చూడండి, ఈ డెట్ సీలింగ్ క్రైసిస్ అని. ఏంటది? అది కూడా ఇంతే. అంటే పార్లమెంట్ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టే అధికారం వాళ్ళకు ఉండవు. అందువల్ల పార్లమెంట్ ఆమోదము పొందటానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ఏంటంటే, ఇంకో నాకు ఈ రకంగా ఆదాయం వస్తుంది, ఈ రకంగా నేను ఖర్చులు చేస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్తారు. బడ్జెట్ను ఉభయ సభల్లో కూడా ప్రవేశపెడతారు, లోక్సభలో, రాజ్యసభలో. రాష్ట్రంలో అయితే అసెంబ్లీలో, శాసన మండలిలో ప్రవేశపెడతారు. ఈ లోక్సభలో మాత్రం బడ్జెట్ పైన దిగువ సభ, లోక్సభ కానీ అసెంబ్లీ కానీ, దిగువ సభలో మాత్రం ఒక్కొక్క మినిస్ట్రీ వైజ్గా చర్చలు జరుగుతాయి. కీలక ప్రధాన మంత్రిత్వ శాఖలన్నింటినీ పైన చర్చ జరుగుతాయి. ఓవరాల్గా బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. బడ్జెట్తో పాటు బడ్జెట్ సెషన్ ప్రారంభంలో మీకు ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది. పార్లమెంటును ఉభయ సభలను ఉద్దేశించి ప్రతి బడ్జెట్ సెషన్లో రాష్ట్రపతి ప్రసంగిస్తాడు, స్టేట్లనైతే గవర్నర్ ప్రసంగిస్తాడు. అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటివి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తారు. దానిపైన మొదలు చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అని. దాని తర్వాత మీకు బడ్జెట్ పైన స్థూల చర్చ జరుగుతుంది. అంటే ఓవరాల్ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఈచ్ మినిస్ట్రీ వైజ్గా కూడా చర్చ జరుగుతాయి. అలాగే ప్రతి మినిస్ట్రీకి మనకు అసెంబ్లీలో లేదు కానీ పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. ఈ స్టాండింగ్ కమిటీ కూడా ఈ పద్ధతులను స్క్రూటినైజ్ చేస్తుంది. అలా ఈ పద్ధతులపైన చర్చ జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో రాజకీయ కారణాలు అయితే బడ్జెట్ పైన చర్చలు జరగకుండానే ఆమోదిస్తున్నారు, గిలెటన్ చేస్తారంటారు. అంటే బడ్జెట్ పైన చర్చ జరిగినట్లుగా, ఆమోదించినట్లుగా స్పీకర్ ప్రకటించేస్తాడు. వెరీ అన్ఫార్చునేట్. 5 నిమిషాలు 7 నిమిషాలు కూడా బడ్జెట్ పైన చర్చ జరగకుండా ఆమోదిస్తున్నారు. అందువల్ల బడ్జెట్ ఆమోదం అనేది చాలా చాలా కీలకం. అయితే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు చాలాసార్లు వింటుంటారు ఓట్ ఆన్ అకౌంట్ అని. ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నారు అంటారు. ఓట్ ఆన్ అకౌంట్కు బడ్జెట్ కూడా మనకు తేడా తెలియాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బడ్జెట్ను పూర్తి స్థాయిలో పార్లమెంటుకు ప్రవేశపెట్టే సమయము లేకపోవచ్చు. ఉదాహరణకు మీకు మార్చిలో ఎలక్షన్స్ టైం, ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మీకు ఎలా ఉంటుంది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి? అలాగే ఏదో వార్ వస్తుంది, నేచురల్ కెలామిటీ వస్తుంది, అప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటే తాత్కాలిక బడ్జెట్. ఒక 3 నెలలకు ప్రభుత్వము పార్లమెంట్ అనుమతి పొందుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు పార్లమెంట్ అనుమతి లేకుండా ఒక్క పైసా ఖర్చు పెట్టరాదు కేంద్రం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టరాదు. మరి ఓట్ ఆన్ అకౌంట్ కూడా ప్రవేశపెట్టి చర్చించే పరిస్థితి లేదనుకుందాం. అప్పుడేం చేస్తారు? రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కూడా అనుమతి ఇవ్వచ్చు. కానీ నార్మల్గా బడ్జెట్ అన్నా ఓట్ ఆన్ అకౌంట్ అన్నా కంపల్సరీగా ఉంటుంది. అందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది రాజ్యాంగ అవసరం, అది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా, బడ్జెట్ పార్లమెంట్ ఆమోదము పొందకుండా ఏప్రిల్ 1, 2025 నుంచి ₹1 కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టే హక్కే ఉండదు. అందువల్ల బడ్జెట్ ఆమోదించకపోతే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది. బడ్జెట్ లీక్ అయినా, బడ్జెట్ ఓడిపోయినా ప్రభుత్వాలు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకు బడ్జెట్ కొన్న కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ అది. రైట్ సార్. రేపు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వచ్చే రియాక్షన్స్ మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. బీజేపీ ఇది ప్రజా బడ్జెట్ అంటది. భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షాలుగా ఉన్న ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ కూడా అద్భుతం అని చెప్తూ ఉంటాయి. డిఎంకే కావచ్చు, ఆప్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఇది అంకెల గారడి, మసిపూసి మారడిగా చేశారు, ఇదే టైప్ ఆఫ్ రియాక్షన్స్ బడ్జెట్ తర్వాత వస్తూ ఉంటాయి. అవే గణాంకాలు సార్.
కానీ కొంతమంది ఒకలా మరి కొంతమంది మరోలా ఎందుకు మాట్లాడతారు? అంటే మంచిగా ఉంటే ఓకే బాగుంది అని చెప్పాలి, లేకపోతే బాగాలేదు అని చెప్పాలి. అంటే గణాంకాలని నువ్వు చూసే పద్ధతి ఉంటారు. శంకరాచార్యుల వారు అద్వైతం గురించి చెప్తూ సృష్టి ఒకటే, మన దృష్టితోనే సమస్య అని చెప్తాడు. అది ఇది కూడా అద్వైతమే. సృష్టి ఒకటే, దృష్టిలో మనం ఎలా చూస్తే అలా ఉంటుంది. మీకు నువ్వు చూసిన దాన్ని బట్టి ఉంటుంది కదా. సో మీకు అందువల్ల ఒక చెట్టు ఉంటుంది. ఒకరికేమో అబ్బా చెట్టు నరకపై మన వంట చెట్టుగా వాడుకుంటే ఎంత బాగుండో ఒకరికి అనిపిస్తుంది. ఇంకొకరికి ఈ చెట్టు ఎంత అద్భుతంగా నీడనిస్తుంది, ఈ చెట్టు కింద కూర్చొని నేను కాస్తంత సెదరించుకుంటే ఎంత బాగుండో ఇంకొకరికి అనిపిస్తుంది. చెట్టు ఒకటే, కానీ ఇద్దరికి చెట్టు అనేది సృష్టి, దృష్టి మారిపోయింది. దృష్టిని బట్టి మారిపోతుంది కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా గణాంకాలు ఒకటే ఉండొచ్చు, కానీ గణాంకాలను చూసిన అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 2025-26 బడ్జెట్ ఉంది, అది రాబోతున్న బడ్జెట్. ఇప్పుడు అవుతున్న బడ్జెట్ 2024-25. 2024 ఫర్ ద కన్వీనియన్స్ సేక్ 24 అంటాను, దాన్ని 24-25 అన్న కన్నా 2022-23-24 3 బడ్జెట్లు తీసుకుందాం. 2022లో ఒక 100 రూపాయలు కేటాయించారు. 2023లో అది 50 రూపాయలు తగ్గించారు. 2024లో మళ్ళీ 75 రూపాయలు పెంచారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సెక్టార్ ఏదైనా తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి. 2022లో 100 రూపీస్ కేటాయించారు. 2023లో 50 రూపీస్ కేటాయించారు. 2024లో 75 రూపీస్ కేటాయించారు. మీకు ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ కానీ అధికార కూటమిలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీకి చెందిన వాళ్ళు, చూడండి అధ్యక్ష, లేదా మీడియా ముందు వచ్చి మా ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఎలాంటి కమిట్మెంట్ ఉందో మీరే చూశారు కదా. బడ్జెట్లో 50 రూపాయలు గత ఏడాది ఖర్చు పెడితే ఇప్పుడు 75 రూపాయలు ఖర్చు పెడుతోంది. అంటే ఎంత ఎక్కువ, 50% విద్యారంగానికి కేటాయింపులు పెంచాం. 2023లో 50 రూపాయలు విద్యారంగానికి కేటాయిస్తే 2024లో దీన్ని 75 రూపాయలకు పెంచాం. ఇది మా నిబద్ధతకు నిదర్శనం అని చెప్తారు. తప్ప కరెక్టే కదా. 2023లో 50 రూపీస్ ఉన్నది, 2024లో 75 ఉన్నది. ప్రతిపక్షం వాళ్ళు చేయమంటారు, అధ్యక్ష ఈ ప్రభుత్వానికి విద్యారంగం అంటే పూర్తి నిర్లక్ష్యం. 2022లో 100 రూపాయలు కేటాయించిన ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో 75 రూపాయలే కేటాయించింది. అంటే 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే 20% తక్కువ అంటుంది. కరెక్టా? కరెక్టే. 2022లో 100 రూపాయలే కదా. అంటే ఎవరికి కావాల్సిన గణాంకాల్ని, ఎవరికి కావాల్సిన ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ను, ఎవరికి కావాల్సిన పీరియడ్ను చెర్రీ పికింగ్ అంటారు, ఎంచుకుంటారు. సెలెక్టివ్గా గణాంకాలు తీసుకొని విశ్లేషిస్తారు. అందువల్ల మనము ఒక స్వతంత్రంగా విశ్లేషించడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి, చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ రాజకీయ మాయామరంలో పడిపోతాం. గణాంకాలు ఒకటే, 2022లో 100 రూపాయలు, వాళ్ళు 2024లో ఇచ్చిన 75 రూపాయలని ప్రతిపక్షం 2022లో ఇచ్చిన 100 రూపాయలతో పోలిస్తే అధికార పార్టీ 2023లో ఇచ్చిన 50 రూపాయలతో పోలుస్తారు. ఏది కరెక్టు? రెండూ కరెక్టే టెక్నికల్గా, కానీ సాంకేతికంగా చూడకూడదు. పొలిటికల్గా చూసినప్పుడు వాళ్ళు చూస్తారు. రియలిస్టిక్గా చూసినప్పుడు ఏం చేయాలంటే, ఈ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. 2025 బడ్జెట్ మనం పెడుతున్నాం. 11 ఏళ్లలో విద్యారంగంలో ఎంత ఖర్చు పెట్టారు, సగటున ఎంత పెడుతున్నారు, ఇప్పుడు ఎంత పెట్టారు, అంటే ఒక ఎవరేజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెడుతున్నారా లేదా, ఇదొక మార్గం చూడాలి. లేదు ప్రభుత్వం మొత్తం ఖర్చులో విద్యారంగానికి ఎంత పెడుతున్నారు, అది పర్సంటేజ్, అది తగ్గిందా పెరిగిందా అది చూడాలి. లేదు జాతీయ ఆదాయంలో భాగంగా ఎంత ఖర్చు పెడుతున్నారు అది చూడాలి. సో అప్పుడు మనకు ఒక రియలిస్టిక్ అంచనా వస్తుంది, విద్యారంగ అవసరాలు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇలా గణాంకాలను ఒక సమగ్రమైన దృష్టితో విశ్లేషించి అర్థం మనం చేసుకోవాలి. అధికార ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళకి అనుకూలంగానే చెప్తారు, ఎందుకంటే అది వాళ్ళ దృష్టి కదా, సృష్టి ఒకటే కానీ దృష్టి వేరు కదా. సో అందువల్ల ఎవరికి తోచిన పద్ధతిలో వెళ్ళిపెడతారు. అలాగే బడ్జెట్లో కేటాయించడం వేరు, ఖర్చు చేయడం వేరు. ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకు బడ్జెట్లో లాస్ట్ ఇయర్, ఇప్పుడు రన్నింగ్ ఇయర్ అంటే ఈ లాస్ట్ బడ్జెట్లో 100 రూపాయలు ఖర్చు పెడతారు. ఈసారి 60 రూపాయలు 100 రూపాయలు ప్రతిపాదిస్తారు బడ్జెట్లో, కానీ యాక్చువల్గా 60 రూపాయలు ఖర్చు పెడతారు. ఈ బడ్జెట్లో ఏం చేస్తారు, 80 రూపాయలు కేటాయిస్తారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, అధ్యక్ష గత ఏడాది 60 రూపాయలు మనం
ఫలానా వ్యవసాయం పైన ఖర్చు చేశాం. ఈసారి నిర్మలా సీతారామన్ గారు 80 రూపాయలు వ్యవసాయానికి ఇచ్చారు. మన వ్యవసాయం పట్ల, రైతు సంక్షేమం పట్ల మోడీ ప్రభుత్వ నిబద్ధత చూడండి అని చెప్తారు. తప్ప కరెక్ట్ కదా. లాస్ట్ ఇయర్ 60 రూపాయలు ఖర్చు పెట్టారు, ఈ ఇయర్ 80 రూపాయలు కేటాయించారు. కానీ సమస్య ఏంటి? ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు? అధ్యక్ష, గత ఏడాది 100 రూపాయలు కేటాయిస్తే ఈ ఏడాది కేవలం 80 రూపాయలే కేటాయించారని వాళ్ళు చెప్తారు. వాళ్ళేమో కేటాయింపులు కంపేర్ చేస్తారు, వీళ్ళేమో ఖర్చు చేసిన దాన్ని కేటాయింపులు కంపేర్ చేస్తారు. అందువల్ల నీ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఏముంటుంది అని. మీకు ఒక 70 మార్కులు వచ్చిన వ్యక్తిని బాగా వచ్చాయా అంటే 2 రకాలు చెప్పచ్చు. 60 మార్కులు వచ్చిన వానికన్నా బాగా వచ్చాయి, 80 మార్కులు వచ్చిన వానికన్నా తక్కువ వచ్చాయి. మార్కులు 70 మార్కులు వచ్చిన రావడమే, కానీ 60 మార్కులు వచ్చిన వానికన్నా బాగా పర్ఫామ్ చేశాడు, 80 మార్కులు వచ్చిన వానికన్నా తక్కువ పర్ఫామ్ చేశాడు. అసలైన విశ్లేషణ ఏం చేయాలి? ఆ వ్యక్తి గత ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. నార్మల్గా 90% పర్ఫామ్ చేసే వ్యక్తి ఈసారి 70 వచ్చారు, కానీ తప్పు. జనరల్గా 50% పర్ఫామ్ చేసే వ్యక్తి కానీ ఈసారి 70 మార్క్స్ వచ్చే బెటరు. అలాగే సెలెక్ట్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి. ఇలాంటి ఆధారంగా ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కరెక్టా కాదా అని చెప్పాలి. సో మీరే గమనించండి, మన ఇంటికి ఇప్పుడు మాకు అనుభవం వచ్చినప్పుడు నాకు 80% వస్తే మా పక్కింటి ఆంటీలు అందరూ వచ్చి, మీ వాడెంతైనా తెలివైన వాడమ్మా, 80 అక్క 80% తెచ్చుకున్నాడు అక్క అనేవాళ్ళు. కానీ నేనేమో బాధ కూర్చున్నామని, ఎందుకు లాస్ట్ టైం 90 వచ్చింది, సరే 80 మాత్రం వచ్చింది. ఏంటి నాగేశ్వరం అంత బాధ కూర్చున్నాడు అంటే వాడు 90 రాలేదని వాడు బాధపడుతున్నాడు. 90 రాలేదని బాధపడడమా, మాకైతే 60, 50 వస్తాడు మా పోరాళ్ళకి అని చెప్పేవాళ్ళు. సో అందువల్ల నువ్వు ఎవరితో కంపేర్ చేస్తావు, దేంతో కంపేర్ చేస్తావు అన్న దానిపైన ఉంటుంది కదా. 80% వచ్చి నన్ను పొగడటానికి, అభినందించడానికి చుట్టుపక్కల ఆంటీలు, అంకుల్స్ అందరు వచ్చేవాళ్ళు. నేను మాత్రం బాధగా కూర్చున్నామని. 90 రాలేదు, సార్ 80, 95 వస్తాయి అనుకున్నా. లాస్ట్ టైం 90 వచ్చాయి, సార్ 95 వస్తాయి అనుకున్నా. అంతా బాగా రాస్తాను, 20 మార్కులు ఎక్కడ పోయాయని బాధపడుతున్నాయి కూర్చున్నవాడిని. అందువల్ల ద వే యు సీ, శంకరాచార్యుల అద్వైతం ప్రకారం నేను చూసే దృష్టమో 90-95 చూస్తున్నా. ఆంటీలు అంకులు చూసే దృష్టం వాళ్ళ పిల్లలకు 70, 50 వచ్చిన కష్టంగా ఉంది కనుక నా మార్కులు చూసి వాళ్ళు తప్పిపోయి నన్ను అభినందించడానికి వచ్చారు. అందువల్ల మనం గణాంకాల్ని ఒక రాజకీయ దృష్టితో కాకుండా ప్రజల దృష్టితో గనక చూస్తే మన విషయాలు అర్థమవుతాయి. సాధారణంగా ప్రతి బడ్జెట్లో కేటాయింపులకు అండ్ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది సార్. అది వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ ఏ బడ్జెట్లో జరగలేదనుకుంటా. అంటే ఈ బడ్జెట్ ప్రకారం అనుకున్నట్లుగా జరగకపోతే ఎలా, ఈ అంచనాల ఆచరణలో తారుమారైతే ఎలా? అంటే మీరు అనేది కరెక్ట్ ప్రశ్న. చాలా సందర్భాల్లో బడ్జెట్ను ప్రతిపాదించినట్టుగా ఖర్చు పెట్టరు. ఇప్పుడు మీకు తెలంగాణ ఎకానమీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వైట్ పేపర్ పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. దాంట్లో చెప్పింది అంటే గత 10 ఏళ్లలో 20% ఫాల్ తేడా. అంటే బడ్జెట్లో ప్రతిపాదించిన దానికి యాక్చువల్గా ఖర్చు పెట్టిన దానికి 20% తేడా ఉంటుంది. తేడా నార్మల్గా ఉంటుంది, ఉండడం తప్పు కాదు. ఎందుకంటే బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, అది ఏ ఫైనాన్షియల్ ఇయర్కు 2025-26. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1, 2025లో స్టార్ట్ అవుతుంది. సో బడ్జెట్ ఫిగర్స్ ఆర్, అందుకే వాటి ఎస్టిమేట్స్ అంటారు, బిఈ అంటారు, బడ్జెట్ ఎస్టిమేట్స్. బడ్జెట్ అంచనాలు, దే ఆర్ నాట్ బడ్జెట్ ఫిగర్స్, దే ఆర్ బడ్జెట్ ఎస్టిమేట్స్. అంటే నాకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ రకంగా ఆదాయం వస్తుంది, దీన్ని నేను ఈ రూపంలో ఖర్చు పెడతాను, ఏమైనా డెఫిసిట్ లోటు ఉంటే దాన్ని ఈ రకంగా పోడ్చుకుంటాను అని ఆర్థిక మంత్రి ప్రతిపాదిస్తారు. కానీ అనుకున్నట్లుగానే ఆదాయం రావాలని రూల్ ఏం లేదు కదా. ఏదైనా కారణాల రీత్యా ఆదాయాలు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. అలాగే అనుకున్నట్టుగానే ఖర్చులు ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు కోవిడ్ లాంటిది వచ్చిందంటే మొత్తం మారిపోతుంది, నీకు ఎకానమీ కంప్లీట్ తలకిందులవుతుంది. ప్రతి ఇయర్ కోవిడ్ రాదు, కానీ నార్మల్ ఇయర్స్లో కూడా ప్రభుత్వాలు ఆ అంచనా వేసిన దానికి అక్యురేట్గా ఆదాయము రాదు, అక్యురేట్గా ఖర్చులు ఉండవు. అది కూడా ఒక రంగానికి ఎక్కువ ఖర్చు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు సడన్గా బార్డర్లో ఏదో టెన్షన్లు పెరుగుతాయి, రక్షణ పైన మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సడన్గా మీకు వాతావరణ పరిస్థితులు బాగాలేక కరువు వస్తుంది, వ్యవసాయం పైన ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేదు కొన్నింటి మీద తక్కువ, ఒకదాని మీద ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఆటోమేటిక్గా ఒకదాని మీద తగ్గించాలి. 100 రూపాయలు అవే కదా, ఒక దగ్గర ఎక్కువ ఇచ్చారంటే ఇంకో దగ్గర తగ్గించాలి. దీన్ని ఎప్పటికప్పుడు మరి ఏంటి, పార్లమెంట్ ఆమోదం పొందాలు, పార్లమెంట్ ఆమోదం పొందకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవద్దని మీరే చెప్పారు కదా సార్ అంటారు.
మళ్ళీ ఎలా అంటే దానికి సప్లిమెంటరీ డిమాండ్స్ అని ఉంటాయి. ఎప్పటికప్పుడు పార్లమెంటుకు వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ సప్లిమెంటరీ డిమాండ్స్ ప్రవేశపెడతారు. అంటే ఇంకో నేను ఇంత ఖర్చు అవుతుంది అనుకున్నాను, కానీ నాకు ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది, అందువల్ల నాకు అదనంగా కేటాయించడానికి అనుమతి ఇవ్వండి అని పార్లమెంట్కి వస్తారు. వాటినే సప్లిమెంటరీ డిమాండ్స్ అంటారు. అందుకే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మీరు అడిగిన పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. అనుకున్నట్లుగా ఖర్చు జరగదు, అనుకున్నట్లుగా ఆదాయము రాదు, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. అందుకే ప్రతి బడ్జెట్ లో 3 రకాల ఫిగర్స్ ఇస్తాడు ఫైనాన్స్ మినిస్టర్. బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్లో 3 ఉంటాయి, బిఈ, ఆర్ఈ, యాక్చువల్స్ అని. మీరు ఏ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ ఓపెన్ చేసి చూడండి. బిఈ, ఆర్ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్ అండ్ యాక్చువల్స్. ఎప్పుడు కూడా ఈ 3 గణాంకాలను కలిపి చూడాలి, విడిగా చూడద్దు. అయితే కొన్ని సందర్భాలు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారింది అంటే బడ్జెట్ రివైజ్లు సేమ్ ఉండొచ్చు, యాక్చువల్స్ అంటే ది టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో జరిగిన ఖర్చు, అలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ కేంద్ర బడ్జెట్లో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒకటే పార్టీ అధికారం ఉంది కనుక. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆర్ ఆల్వేస్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, అంటే వచ్చే సంవత్సరానికి గాను ఇవి గణాంకాలు పద్దులు 2025, 2026. రివైజ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటంటే కరెంట్ ఫైనాన్షియల్, ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం, 2024-25లో ఉన్నాం. 2024 ఏప్రిల్తో మొదలై 2025 మార్చితో ముగుస్తుంది ఈ ఫైనాన్షియల్. మనం ఇవాళ జనవరి 31 ఉన్నాం, అంటే ఇంకా 2 months ఉన్నది. ఇప్పుడే బడ్జెట్ వస్తుంది. అందువల్ల ఈ వాస్తవంగా మొత్తం ఇయర్కు సంబంధించిన గణాంకాలు ఫైనాన్స్ దగ్గర ఉండవు, ఎందుకంటే ఇంకా 2 నెలలు ఏడాది పూర్తి కాలేదు కదా. ఈ బడ్జెట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయ్యి కూడా 1 month అయి ఉంటుంది. అందువల్ల 3 నెలల ఫిగర్స్ ఉండవు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా, కానీ 9 నెలల ఫిగర్స్ ఉంటాయి. 9 నెలలేమో రియల్ ఫిగర్స్ ఉంటాయి. ఈ 9 నెలల ఫిగర్స్ ఆధారంగా 3 నెలలకు అంచనా వేస్తారు, ఎక్స్ట్రాపులేషన్ అంటారు ఎకనామిక్స్లో. సో ఈ రివైజ్ ఎస్టిమేట్స్లో ఇంకో లాస్ట్ బడ్జెట్లో 2024 ఫిబ్రవరిలో ఇలా ప్రవేశపెట్టాం, కానీ ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్స్లో ఇలా ఉన్నవి అని రివైజ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాలు ఇస్తారు. కానీ సవరించిన అంచనాల్లో కూడా సమస్య ఏంటి, అది కూడా పూర్తి ఫైనాన్షియల్ కాదు, ఎందుకంటే ఒక 2 నెలలు ఇంకా టైం మిగిలే ఉంది. ఇంకా ఫైనాన్స్ మినిస్టర్కు డాక్యుమెంట్లో వచ్చే సమయానికి ఇంకో 1 month ముందే వచ్చి ఉంటాయి. అంటే ఒక 3 నెలల యాక్చువల్స్ లేవు, కానీ అవి రివైజ్ ఎస్టిమేట్స్ ఇస్తారు. యాక్చువల్స్ ఎప్పుడు దొరుకుతాయి, లాస్ట్ ఇయర్ అంతకుముందు, అంటే 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్తో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కు రివైజ్ ఎస్టిమేట్స్ ఇస్తారు. 2023-24కి యాక్చువల్స్ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా మన యాక్చువల్స్ అనేది కరెక్ట్, బడ్జెట్లో ప్రతిపాదించిన దాన్ని బట్టి మనం బోల్తా పడకూడదు. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తాయి తెలివిగా, బడ్జెట్లో ఎక్కువ చెప్తుంటాయి. ఆల్వేస్ బడ్జెట్ ఈజ్ అన్ ఇన్ఫ్లేటెడ్ డాక్యుమెంట్గా ఉంటుంది. ఎందుకు బడ్జెట్ శాంక్టిటీ కోల్పోయింది. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రేపంతా టీవీ ఛానల్లో డిబేట్లు, ఎల్లుండి పేపర్లో ఫ్రంట్ పేజీలు, ఒక 1 నెల రోజుల పాటు బడ్జెట్, తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలుసు. ఉదాహరణకు 50,000 కోట్లు రైతాంగ సంక్షేమానికి ఖర్చు పెట్టారనుకోండి, టీవీలో రైతాంగ సంక్షేమానికి మోడీ ప్రభుత్వ నిబద్ధత చూడండి అని పేపర్లో ఎడిటోరియల్స్, పేజ్ 1లో వార్తలు నెలంతా జరుగుతుంది. తర్వాత నువ్వు 10,000 ఇచ్చినావా 20,000 ఇచ్చినా ఎవరికి తెలుస్తుంది, అది ఎవరు చర్చ పెడతారు, ఏ పేపర్లో వస్తుంది, ఏ టీవీలో వస్తుంది, వచ్చినా ప్రజల దృష్టి ఉంటుందా దానిపైన. బడ్జెట్ అనేది ఒక పెద్ద ఈవెంట్. ఆ ఈవెంట్లో నువ్వు ఎక్కువ పెడితే ఆ ఏడాదంతా ఎక్కువనే పెట్టారని ప్రజలు అనుకుంటారు, తక్కువ పెడితే తక్కువ పెట్టినని అనుకుంటారు. మీకు ఉదాహరణకు పెళ్లిలో కనుక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పైన చిరాకు పడ్డాడు అనుకోండి, తర్వాత వాడు జీవితం అంతా కొంగు పట్టుకొని తిరిగినా బంధువులందరూ ఏమనుకుంటారు, పాపం బిడ్డ ఎంత కష్టపడుతుందో అని. కానీ మీ ఆయన ఎలా ఉన్నాడమ్మా, అట్లే ఉన్నాడా, ఇంకా కోపం అంటాడు. మా ఆయన కోపం ఎక్కడిదత్తమ్మా, మా ఆయన కోపం ఎక్కడిద పెద్దమ్మా, నా కొంగు పట్టుకొని తిరుగుతుంటే ఏమో బిడ్డ ఎవరు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఎందుకు చెప్పుకుంటారు బిడ్డ, కానీ చూసినాం కదా పెళ్ళిళ్ళు అంటారు, అవునా కదా. అందుకే పెళ్ళిళ్ళ బాగా ప్రేమ ప్రదర్శించారు అనుకోండి పెళ్లి కొడుకు, అబ్బా మీ ఆయన చాలా ప్రేమ కదమ్మా, నీవంతా నీకు తెలుసా నాకు తెలుసా, పెళ్ళిళ్ళ బడే యాక్టేషన్ సాగొడతాను ఇప్పుడు అంటారు. అందువల్ల మనకందరికీ పెళ్ళిళ్ళలో చూసిందే తెలుస్తుంది తప్ప తర్వాత తెలియదు. ఇది కూడా అంతే, బడ్జెట్ కూడా పెట్టిన రోజు నెక్స్ట్ డే 15 రోజుల పాటు ప్రజల దృష్టి ఉంటుంది, చర్చ అంతా ఉంటుంది, తర్వాత ఎవడు పట్టించుకుంటాడు. అందుకే ప్రభుత్వాలు ఏం చేస్తాయి తెలివిగా హెడ్లైన్ గ్రాబింగ్ అంటారు. అంటే ఏ రకంగా బడ్జెట్ను చూపెడితే షుగర్ కోటెడ్ అంటారు.
ఏ రకంగా చూపెడితే ప్రజల దృష్టిని ఆకర్షించవు. తర్వాత ఎవడు పట్టించుకుంటాడు? చావు కబురు చల్లగా చెప్పినట్లు సమస్య వచ్చింది, అనుకున్న ఆదాయం రాలే, ఏదో చెప్తారు, చెప్పి అసలు వింటారు. అందుకే మనం యాక్చువల్స్ చూడాలి. ఎప్పుడు కూడా బడ్జెట్ డాక్యుమెంట్లతో 3 రకాల ఫిగర్స్ ఉంటాయి బడ్జెట్ ఎగ్జామ్స్లో. ఒకటి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ 2025-26. రివైజ్ ఎస్టిమేట్స్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. అది ఇంకా పూర్తి కాలేదు, 2 నెలలు మిగిలే ఉంది. యాక్చువల్ ఫర్ 2023-24, ఎందుకంటే 24 ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ మార్చిలో ముగిసింది. ఇవాళ ముగిసిన తర్వాత ఇంకా మనకు ఆల్రెడీ 10 నెలలు అయిపోయింది. సో మనకు పూర్తి ఫిగర్స్ ఉంటాయి. అందువల్ల యాక్చువల్స్ అంటారు, లేదా ఫైనల్ ఎస్టిమేట్స్ అంటారు, నార్మల్గా యాక్చువల్స్ అంటారు. సో అందువల్ల బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్. చర్చ మాత్రం బడ్జెట్ ఎస్టిమేట్స్ పైనే జరుగుతుంది. రివైజ్ ఎస్టిమేట్స్ పైన చర్చ జరగదు, ఆమోదం ఉండదు. ఎందుకంటే అది ఆల్రెడీ సప్లిమెంటరీ డిమాండ్స్ రూపంలో పార్లమెంట్ ముందుకు వచ్చినవే కనుక. ఇక యాక్చువల్స్ పైన కూడా చర్చ ఉండదు. చర్చ ఆల్రెడీ ఓన్లీ బడ్జెట్ ఎస్టిమేట్స్ పైన ఉంటుంది. ఆమోదం పొందాల్సినవి కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్. కానీ రెఫరెన్స్ పాయింట్గా ఉపయోగపడే కీలక గణాంకాలు రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్. రైట్ సార్. సాధారణంగా బడ్జెట్ వస్తుంది అంటే మధ్యతరగతి ప్రజలు అలాగే వేతన జీవులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎంత ఉంటుంది, దాంతోపాటుగా ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, అంతవరకు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు సార్. వస్తువుల ధరలు పెరగడానికి తగ్గడానికి బడ్జెట్కి ఉన్న సంబంధం ఏంటి? వాస్తవంగా అయితే ఉండాలి, ఉండేది ఇదివరకు. ఇప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే, ఒకటి జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ వచ్చిన తర్వాత పార్లమెంటరీ సావర్నిటీ కాస్త జిఎస్టీ కౌన్సిల్కి అప్పచెప్పారు. అందుకే దీన్ని జిఎస్టీ పైన విమర్శించే వారికి రేజ్ చేసే కీలక అంశం ఇది. ఇవాళ జిఎస్టీ ఎంత ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయించదు, అసెంబ్లీ నిర్ణయించదు. అంటే లెజిస్లేచర్కు ఉండాల్సిన అధికారాన్ని కాస్త ఎగ్జిక్యూటివ్కు కట్టబెట్టారు. ఫైనాన్స్ మినిస్టర్లతో కూడిన జిఎస్టీ మండలి నిర్ణయిస్తుంది. అంటే ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఆమోదించాల్సిన అవసరం లేదు. వెరీ అన్ఫార్చునేట్. జిఎస్టీలో ఉన్న పెద్ద కాన్స్టిట్యూషనల్ లోపం ఇది. ఏదైనా మీకు ప్రజల ఆమోదం ఉండాలి కదా. ఎక్కడ ప్రజల ఆమోదం ఉంది? ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్లో ఇంత రేట్ ఉండాలి, ఈ వస్తువు పైన నిర్ణయిస్తారు, అదే ఫైనల్ కదా. నీకు ఎవరిచ్చారు అధికారం? అన్ఫార్చునేట్లీ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారానే పార్లమెంట్ తనకు ఉండాల్సిన అధికారాన్ని తీసుకెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ల మండలికి అప్పచెప్పింది. దిస్ ద వెరీ బిగ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్, కానీ దట్ ఇస్ ద రియాలిటీ. అందువల్ల ఇలా ధరలు పెరగటానికి తగ్గటానికి జిఎస్టీ ఒక ముఖ్యమైన కారణం. అఫ్కోర్స్ డిమాండ్ అండ్ సప్లై ఇవన్నీ ఉంటాయి. కానీ ఇదివరకు జిఎస్టీ లేనప్పుడు ఏమంటే అంటే బడ్జెట్లోనే ప్రతిపాదించేవారు. ఇంకో దీనిపైన నేను ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ధరలు హెచ్చుతగ్గుండేవి. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కనుక జిఎస్టీ ద్వారానే ధరల పెరుగుదల తరుగుదల ఉంటుంది కనుక బడ్జెట్ పెద్దగా ప్రభావం చూపదు. కొంతమేరకు ప్రభావం చూపుతుంది. ఎక్కడ అంటే ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ పైన ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిందనుకోండి, గోల్డ్ ధర పెరుగుతుంది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిందనుకోండి, ధర తగ్గుతుంది. సో అందువల్ల కస్టమ్స్ డ్యూటీస్ అంటారు. కస్టమ్స్ డ్యూటీస్ ఇప్పటికీ కూడా బడ్జెట్లోనే ఉంటాయి. అలాగే మీకు బడ్జెట్లో ఉండేటువంటి బడ్జెట్కు ధరలకు ప్రధానమైన అంశం అనేది మీకు ఇక్కడే వస్తుంది. ప్రభుత్వాలు విధించేటువంటి పన్నులు. కొన్ని రకాల వస్తువులు జిఎస్టీ పరిధిలో లేవు. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్టీ పరిధిలో లేవు. ఎందుకు లేవంటే జిఎస్టీలో హైయెస్ట్ స్లాబ్ 18%, 5, 12, 18. కొన్ని వస్తువుల పైన సిన్ గూడ్స్ అంటారు. అంటే ఇప్పుడు పొగాకు సంబంధించిన వస్తువులు సిన్ గూడ్స్ అంటే పాప వస్తువులు అని. అవి వాటి కన్జంప్షన్ డిస్కరేజ్ చేయడానికి వాటిపైన అత్యధికంగా పన్ను ఉంటుంది. కానీ నార్మల్గా అన్ని రకాల వస్తువులకు హైయెస్ట్ 18%. కానీ ఇవాళ పెట్రోల్ డీజిల్ పైన పన్నులు అంతకు అనేక రేట్లు ఉంటుంది. మనం 100 రూపాయలు పెట్రోల్ పైన పెడుతున్నామంటే 50 రూపాయలకు పైగా పన్నులే కడుతున్నాం. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలి. పెట్రోల్ డీజిల్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ 20 రూపాయలు తగ్గుతుంది, డీజిల్ 20 రూపాయలు తగ్గుతుంది. అందుకని దాన్ని బయట పెట్టారు. అది నీకు ఒకప్పుడు బడ్జెట్లోనూ చెప్పేవారు పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ కూడా. అది కూడా ఈ మధ్యకాలాన్ని ఏం చేశారంటే బడ్జెట్లో చెప్పడం లేదు, ఎప్పటికప్పుడు పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు. దానికి ఏం థియరీ చెప్పారంటే ప్రభుత్వము సంబంధమే లేదు. 2002లో వాజ్పేయి ప్రభుత్వం ఉండగా అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం ఆన్ పెట్రోలియం గూడ్స్ అనే దాన్ని ఎత్తివేశారు. అంటే ప్రభుత్వం నిర్ణయించదు, మార్కెట్ నిర్ణయిస్తుంది. రియాలిటీలో మార్కెట్ నిర్ణయించదు, ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడల్లా
మీకు ఆగిపోతాయి. రేపు మళ్ళీ బీహార్ ఎన్నికలు రానియని పెట్రోల్ డీజిల్ పైన రేటు పెరగదు. కానీ థియరిటికల్గా ఏం చెప్తారంటే అది మార్కెట్ నిర్ణయిస్తుంది కనుక మాకు సంబంధం లేదు, 15 రోజులకు ఒకసారి కంపెనీలే సవరించుకుంటాయి, అందువల్ల మాకు సంబంధం లేదని చెప్తారు. కానీ రియాలిటీ పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలు ప్రభుత్వమే విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే. ఆ ఎక్సైజు డీజిల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధిస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో విధిస్తాయి, కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో విధిస్తాయి. కానీ అది తగ్గించినప్పుడు ఎక్సైజ్ డ్యూటీలు కనుక ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ తగ్గించాలనుకుంటే బడ్జెట్లో చెప్తారు, తగ్గించాలనుకోకపోతే చెప్పరు. ఎందుకంటే పెంచిందనుకోండి, చెప్పారనుకోండి, తెల్లారి పొద్దున పెట్రోల్ డీజిల్పై బడ్జెట్ వడ్డనా అని హెడ్లైన్ వస్తుంది, మీలాంటి వాళ్ళు నన్ను అడుగుతారు, నేను వాయించి పడేస్తా, ఇదంతా ఎందుకు అని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పరు. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో హెడ్లైన్స్ వచ్చేవే చెప్తారు, అని చెప్పరు. అందుకే మీరు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ చూసి విశ్లేషించడంలో ఒక లోపం ఉంటుంది. ఎందుకు లోపం ఏంటి అంటే అప్పటికి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ బట్టి మాత్రమే నువ్వు చెప్తున్నావు. బట్ మెనీ థింగ్స్ ఆర్ హిడెన్, అంటే సైలెన్స్ టెల్స్ మెనీ థింగ్స్ అని చెప్పినవి కాదు, చెప్పనివే చాలా ఎక్కువ ఉంటాయి. ఏది తనకు అనుకూలంగా పొలిటికల్గా ఉపయోగపడుతుందో అవే ఫైనాన్స్ మినిస్టర్ తన ఉపన్యాసంలో చెప్తాను. ఈ మధ్య కాలంలో అయితే ఫైనాన్స్ మినిస్టర్ కాంక్రీట్ స్టాటిస్టిక్స్ కాంక్రీట్ చెప్పకుండా ఫిలాసఫీ చెప్తున్నారు. చాణక్యుడు ఇట్లన్నాడు, వాళ్ళు ఇట్లన్నారు, తత్వశాస్త్రాలు చెప్తారు, ఓ తమిళ కవి ఇట్లన్నారు, కవిత చెబుతారు, లేదు వికసిత భారత్ అని 2040 ఇట్లుంటాం, 2030 అట్లుంటాం, 2070 ఇట్లుంటాం అని చెప్తుంటారు, 2025 ఎట్లుంటారో చెప్పరు. సో ఇవన్నీ కూడా బడ్జెట్ ఉండాల్సిన శాంక్టిటీ, బడ్జెట్కు ఉండాల్సిన సీరియస్నెస్ను ప్రభుత్వాలే కావాలని తగ్గిస్తూ వస్తున్నాయి, దెబ్బ కొడుతూ వస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంటరీ అకౌంటబిలిటీ తగ్గింది కనుక. ప్రజల అభిప్రాయాన్ని ఎలా మౌల్డ్ చేయాలి, హౌ టు గ్రాబ్ హెడ్లైన్స్, హౌ టు గ్రాబ్ ద పబ్లిక్ ఒపీనియన్ అనేదే క్రైటీరియాగా మారిపోయింది. ఆ పార్లమెంటరీ స్క్రూటినీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి అనే ఉన్నత పార్లమెంటరీ సాంప్రదాయాలు ఎప్పుడో వదిలేశారు మన రాజకీయ వ్యవస్థ. కానీ బడ్జెట్లో చూసినప్పుడు అయితే ఇవన్నీ మరి ఎలా సార్ మీరు ఎలా మాట్లాడతారని నేను అనొచ్చు. కానీ ఇవన్నీ ఉంటాయి బడ్జెట్లో. ఇప్పుడు ఉదాహరణకు రివైజ్ ఎస్టిమేట్స్ ఉంటాయి, యాక్చువల్స్ ఉంటాయి, అన్ని ఫిగర్స్ బడ్జెట్ డాక్యుమెంట్లు ఉంటాయి. ఆ లోతుల్లోకి వెళ్ళి మనం చదవగలగాలి. వీ హ్యావ్ టు సీ బిట్వీన్ ద లైన్స్. దీనికి చాలా ప్రిపరేషన్తో ఉంటే చెప్పచ్చు. ఇవి కాక ఇతర డాక్యుమెంట్లు, ఇతర నివేదికలు చాలా ఉంటాయి. ఒక బడ్జెట్ను చూడాలంటే బడ్జెట్ ఫిగర్సే చూడాల్సిన అవసరం లేదు. బడ్జెట్ను చూడాలి అంటే బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చే ఫిగర్స్, ప్రభుత్వంతో సంబంధం లేకుండా చాలా ఫిగర్స్ పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ఉదాహరణకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, CMI అన్నది, ఇది ఒక ఆథెంటిక్ ఆర్గనైజేషన్. వీళ్ళ నివేదికలు రెగ్యులర్గా ఉంటాయి. అలాగే ప్రభుత్వాలు జరిపే సర్వేలు ఉంటాయి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కన్జంప్షన్ సర్వేలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంకు స్టేట్ ఆఫ్ ఎకానమీ పైన రిపోర్ట్లు ఇస్తాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఎకానమీ పైన రిపోర్ట్లు ఇస్తాయి. స్టాటిస్టా అనే వెబ్సైట్ ఉంటాయి, మీకు అన్ని రకాల స్టాటిస్టిక్స్ దొరుకుతాయి, స్టాటిస్టా అని. అలా కాకుండా మీకు వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇలా రకరకాల సంస్థలు, రకరకాల సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ లాంటి థింక్ ట్యాంకులు, ఇలా రీసెర్చ్లు, పరిశోధనలు ఉంటాయి. సో అందువల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి డాక్యుమెంట్లలో అధికారిక ఫిగర్స్ ఉంటాయి, అధికారిక అంచనాలు ఉంటాయి. వాటిని ఆథెంటిక్గా పబ్లిక్ డొమైన్లో ఉన్న అనేక ఇతర సంస్థలు, మీకు రకరకాల బాడీస్ ఉంటాయి. ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్, FICCI ఉంటుంది, CII ఉంటుంది. వీళ్ళు రకరకాల కన్సల్టెన్సీలతో కలిసి వారు ఎకానమీ పైన స్టడీస్ కమిషన్ చేస్తాయి. మీకు కన్సల్టెన్సీ ఫార్మ్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అని, ఎర్న్స్ట్ అండ్ యంగ్ అని, డెలాయిట్ అని, వీళ్ళు కూడా అనేక రకాల పరిశోధనలు వస్తుంటాయి. సో ఇవి కాకుండా వివిధ సంస్థలు, ఇప్పుడు ఆటోమొబైల్ రంగం ఉందనుకోండి, సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, వాళ్ళు డేటా ఇస్తుంటారు. సాఫ్ట్వేర్ అనుకో, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ కంపెనీస్, నాస్కామ్ వాళ్ళు ఇస్తుంటారు. ఇలా అనేక రకాల ప్రభుత్వేతర నివేదికల్ని కొరిలేట్ చేసుకుంటూ ఒక సమగ్రమైన శాస్త్రీయమైన అవగాహనకు మనం రావాల్సి ఉంటుంది. రైట్ సార్. అంటే మీరు చెప్పినవన్నీ ఆ నివేదికలు చూస్తే బడ్జెట్ అర్థమవుతుంది అంటారు. అంటే బడ్జెట్ అర్థం కావటానికి సమగ్రంగా అర్థం కావడం, బడ్జెట్ ఈజ్ ఓన్లీ అఫీషియల్ కదా. ఓకే సార్. ప్రభుత్వం తనకు అనుకూలమైన వాదనలు, తనకు అనుకూలమైన గణాంకాలు పెడుతుంది. ప్రభుత్వమే ఆథెంటిక్ సోర్స్ కాదని మనం అనలేము. కానీ ప్రభుత్వమే చెప్పిందే నిజం కావాలని రూల్ ఏం లేదు కదా. ప్రభుత్వం ఉదాహరణకు అన్ఎంప్లాయ్మెంట్ లేదని చెప్తుంది, ద్రవ్యోల్బణం బాగా తగ్గిందంటది, కానీ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయా?
అందువల్ల ఆథెంటిక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ హ్యాండ్. నాలెడ్జ్ అనేది పబ్లిక్ డొమైన్లో అనేక రకాల ఇండిపెండెంట్, దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదా. ప్రజాస్వామ్యం అంటేనే ప్రభుత్వం రాచరికం కాదు, రాచరికంలో రాజు చెప్పిందే వేదం. కానీ ప్రజాస్వామ్యంలో అలా ఉండదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అనేక రకాల నివేదికలు ఉంటాయి. ప్రశ్నించాలని అవసరం కూడా లేదు, న్యాయంగా సమీక్షించే నివేదికలు ఉంటాయి. ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, NCAE అలాంటి సంస్థలు, ఇలా అనేక రకాల సంస్థలు ఉంటాయి. వాటన్నిటిని మనం కొరిలేట్ చేసుకుంటూ ఆ డాక్యుమెంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ ప్రభుత్వ నివేదికల్లో, ప్రభుత్వ డాక్యుమెంట్లో ఉంటాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లు ఉంటాయి, పార్లమెంటరీ కమిటీస్ అవి. సో వీటన్నిటిని కలిపి మనము అధ్యయనం చేస్తూ అవగాహనకు రావాలి. ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కానీ ప్రశంసిస్తూ ఉంటాయి సార్. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రతిపక్షాలు ఇది అంకెల గారడి అని అంటూ ఉంటాయి. ఈ బడ్జెట్ని అర్థం చేసుకోవడానికి ఏ నివేదికలు చూడాలి? సాధారణంగా బడ్జెట్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అని మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అనుకుంటూ ఉంటారు. అండ్ ఆ టెర్మినాలజీ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది సార్. నేను కూడా ఈ బడ్జెట్ మీతో ఏదైనా డిస్కషన్ ఉందంటే ఎక్కువగా కొంచెం టెన్షన్ పడి ఎక్కువ మిమ్మల్ని నేను అడుగుతూ ఉంటాను, ఏంటి సార్ ఇదేంటి అదేంటి అని చెప్పేసి. నాకే అర్థం కానప్పుడు చాలా నిజమే, అర్థం కావటానికి అర్థశాస్త్రాన్ని మన దేశంలో అర్థం కాని శాస్త్రంగా మార్చేశారు కదా. కానీ ఇప్పుడు నేనేం ఎకనామిక్స్ స్టూడెంట్ కాదు, నేను ఐఎమ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్. BSc మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను. నా జీవితంలో ఫార్మల్గా ఎకనామిక్స్ ఎక్కడ చదవలేను. నేను ఎకనామిక్స్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్లో 4 ఏళ్ళు పాఠాలు చెప్పాను. మీకు ఈ బడ్జెట్ మీద గత 20 ఏళ్ళుగా టెలివిజన్ డిబేట్లలో బడ్జెట్, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ ప్రవేశపెట్టిన తర్వాత విశ్లేషిస్తూ వచ్చారు. అర్థం చేసుకోవడమే అంటే, మొదలు అర్థం కావాలంటే బడ్జెట్ టర్మ్స్ అర్థం కావాలి. ఎందుకంటే బడ్జెట్లో మీరు అన్నట్లు అనేక రకాల జార్గాన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్, ఫిస్కల్ డెఫిసిట్, ఇలా రకరకాల పదాలు ఉంటాయి. ఫిస్కల్ FRBM చట్టము. సో ఇలా అనేక రకాల పదాలు వాడుతూ ఉంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు, ఒకప్పుడు ప్లాన్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ఇప్పుడు లేదనుకోండి అది. అలాగే మీడియం టర్మ్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని, ఇన్ఫ్లేషన్ అని, ఇలా రకరకాల భావనలు, కాన్సెప్ట్స్, టర్మ్స్ ఉంటాయి. మొదలు మనకు బేసిక్గా ఈ టర్మ్స్ను అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు అన్నట్లు నివేదికలు అన్నప్పుడు సేమ్ ఇంత దాకా నేను చెప్పింది. ఒకటి, ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్. 2, బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అంటే అది ఏంటంటే బడ్జెట్ ఫిగర్స్ ఇన్ బ్రీఫ్ ఉంటుంది. బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని అంటారు, లేదా బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని అంటారు. అందులో మీకు క్లియర్గా ప్రతి సెక్టారు ఇయర్ వైజ్గా మీకు బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత, BE ఎంత, RE ఎంత, యాక్చువల్స్ ఎంత అని కంపారిటివ్ ఫిగర్స్ ఉంటాయి. తర్వాత మీకు ప్రభుత్వము బడ్జెట్తో పాటు మీడియం టర్మ్ ఎకనామిక్ ఫిస్కల్ ఫ్రేమ్వర్క్ అని, అంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండవచ్చు అని కూడా బడ్జెట్తో పాటిస్తాయి. ఇవి కాకుండా డీటెయిల్గా మినిస్ట్రీ వైజ్గా చాలా డాక్యుమెంట్లు ఉంటాయి. ఇంత కట్టు ఉంటుంది. మేము ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇంత కట్టు ఉండేది. చాలామంది ఎమ్మెల్సీ దాన్ని పట్టుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. నేను మా డ్రైవర్ చెప్పి ముందే కారులో అవన్నీ పెట్టించామని, ఇంత కట్టిస్తారు. సో అందువల్ల ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు, మీకు నెట్లో దొరుకుతుంది. ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్, ఏమీ నథింగ్ ఈజ్ సీక్రెట్. సో బడ్జెట్ అనేది మీకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెబ్సైట్లో మొత్తం డాక్యుమెంట్లు ఉంటాయి. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా రిపోర్ట్లు ఉంటాయి. అవన్నీ మనం చదివే ఓపిక లేకపోయినా, మొదలు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్, 2 బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్, 3వది ఈ ఫిస్కల్ ఫ్రేమ్వర్క్ అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉండవచ్చు అని, 4వది ఎకనామిక్ సర్వే, నేను ఇంతకుముందు చెప్పాను. ఇలా బేసిక్గా ఈ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇవి కాకుండా మీకు కాగ్ నివేదికలు ఉంటాయి, RBI నివేదికలు ఉంటాయి, మీకు వరల్డ్ బ్యాంక్ నివేదికలు ఉంటాయి, IMF నివేదికలు, తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్టు సెంటర్ ఫర్ మానిటరీ ఇండియన్ ఎకానమీ CMI, FICCI, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇలా సెక్టార్ వైజ్గా సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, నాస్కామ్, ఇలా సెక్టార్ వైజ్గా ఉండేవి. తర్వాత రకరకాల కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఇచ్చే రిపోర్ట్లు, ఇలా మీకు ఇలా అనేక రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్, సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్, ఇలా రకరకాల సంస్థలు ఉంటాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని ఉన్నాయి.
ఇలా రకరకాల థింక్ ట్యాంకులు ఉంటాయి, రకరకాల ఏజెంట్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్, వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు. ఇవి కాకుండా మనకు ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్తలు, ఆయా రంగాల నిపుణులు వారు బడ్జెట్ను విశ్లేషిస్తుంటారు. వెంటనే టీవీలో విశ్లేషించవచ్చు, లేదా తర్వాత పేపర్లో ఆర్టికల్స్ రావచ్చు. టాప్ ఎకానమిస్టులు, రకరకాల ఎకానమిస్టులు ఉంటారు. ప్రభుత్వాన్ని సమర్థించే ఎకానమిస్ట్ ఉంటారు. ఇప్పుడు సుర్జీత్ భల్లా ఇది రైట్ వింగ్ ఎకానమిస్ట్, ప్రభుత్వాన్ని సమర్థిస్తారు. అలాగే మీకు అరవింద్ పనగారియా, అంటే ఈ మధ్య ప్రభుత్వాన్ని ఎకానమీ బాగలేదని చెప్పాడు కానీ బట్ అందరికీ తెలుసు ఆయన గతంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నాడు. అలాగే మీకు మోహన్ దాస్ పాయ్, ఇలాంటి ఇప్పుడు వీళ్ళంతా ప్రభుత్వాలకు అనుకూలంగా చెప్తుంటారు. ప్రోగ్రెసివ్ ఎకానమిస్టులు ఉంటారు, మీకు జయతి ఘోష్ అని, సిపి చంద్రశేఖర్, ప్రభాత్ పట్నాయక్, వీళ్ళంతా క్రిటికల్గా నిజంగానే బడ్జెట్లో ఏముంది అని స్టడీ చేస్తుంటారు. అలా అటు ఇటు రైట్ లెఫ్ట్ లేకుండా సెంటర్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా రకరకాల మంది రాసేటువంటి విశ్లేషణలను మనం అర్థం చేసుకోవాలి, వాటిని స్టడీ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇలా దెర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లిటరేచర్కి ఏమీ కొరత లేదు, ఆ ప్యాషన్ ఉండాలి, అర్థం చేసుకో. ఇవన్నీ నేను ఇంతకుముందు అద్వైతం గురించి చెప్పాను, సృష్టి దృష్టి అని. సృష్టి ఒక్కటైనా ఎవరు చూసే దృష్టి వాళ్ళకు ఉంటుంది. మన దృష్టితో మనం చూడాలి, మనం అంటే ప్రజల దృష్టితో చూడాలి. ప్రజల దృష్టితో నీ మేధోశక్తికి పదను పెట్టి, మన మేధో సంపత్తిని ఉపయోగించి మేధస్సుకు పదను పెట్టి అర్థం చేసుకుని ప్రయత్నించాలి. ఏం అసాధ్యం కాదు ఇది. వాళ్ళెవరో రాశారు, వీళ్ళెవరో చెప్పారు అన్నది కాదు. వాళ్ళెవరో సపోర్ట్లు కొట్టమంటే నువ్వెందుకు సపోర్ట్లు కొట్టాలి? ప్రజల దృష్టితో ఇది రైటా రాంగా, ప్రజల దృష్టితో చూసేటప్పుడు ఆథెంటిక్ డాక్యుమెంట్ ఏంటి, పబ్లిక్ డాక్యుమెంట్. అలాంటి వాళ్ళు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ నుంచే కోట్ చేస్తాను. ఇప్పుడు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పెరిగింది. ఎక్కడికి తీసుకున్నాను, టేకన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డాక్యుమెంట్స్. అందువల్ల గవర్నమెంట్ డాక్యుమెంట్స్లోనే ఉంటుంది బిట్వీన్ ద లైన్స్ చదివితే. సో అందువల్ల ఒకవేళ గవర్నమెంట్ కాకపోతే ఆథెంటిక్ డాక్యుమెంట్స్ అంటే సమాజము పబ్లిక్ డొమైన్లో చాలా యాక్సెప్టబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సిఎంఐ ఉంది, ప్రభుత్వం కాదు, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, బట్ హైలీ రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్. సో మీకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అది ప్రభుత్వం కాదు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఎకానమీ పైన రిపోర్ట్లు వస్తాయి. ఇవన్నీ మనం స్టడీ చేయగలిగితే సమగ్రమైన అవగాహన తెచ్చుకోగలం. బడ్జెట్, ఆ తర్వాత రైల్వే బడ్జెట్ సెపరేట్గా ప్రవేశపెట్టేవారు. రైల్వే బడ్జెట్ గురించి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసేవారు సార్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఎన్డీఏ గవర్నమెంట్ అయినా రైల్వే శాఖ మంత్రి ఎప్పుడు నార్త్ ఇండియన్కి సంబంధించిన పర్సనే ఉంటారు కాబట్టి ఈ దక్షిణాదికి నష్టం జరుగుతూ ఉంటుంది అనేది మొదటి నుంచి తెలుగు రాష్ట్రాలు అండ్ దక్షిణాది రాష్ట్రాలు నాయకులు చేస్తున్న ఆరోపణ. సో గతంలో బడ్జెట్, రైల్వే బడ్జెట్ సెపరేట్గా ప్రవేశపెట్టేవారు. ఇప్పుడు గతంలో సెపరేట్గా ప్రవేశపెట్టేవారు. ఇప్పుడు కలిపి అంటే రేపే ఈ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు. గత కొంతకాలంగా 2-3 ఇయర్స్కి జరుగుతుంది అనుకుంటా కదా సార్. రీజన్ ఏంటి? దాని రీజన్ ఏంటంటే బ్రిటిష్ టైంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వ్యయాల్లో రైల్వేలే మెయిన్ ఉండే, ఇంకేవి లేకుండే. మిగతా అన్ని కలిపినా తక్కువ ఉండే. అందువల్ల రైల్వే బడ్జెట్ సెపరేట్గా పెట్టారు. ఆ కొలోనియల్ సాంప్రదాయం స్వాతంత్రం వచ్చాక కూడా కొనసాగింది. కానీ రియాలిటీలో ఇప్పుడు రైల్వేకి ప్రభుత్వాలు పెట్టే ఖర్చు చాలా తగ్గిపోయినాయి. అందువల్ల రైల్వే కన్నా ఇంపార్టెంట్ శాఖలు పెరిగిపోయాయి. రైల్వేల కన్నా విద్యాశాఖ ఇంపార్టెంట్ కాదా? రైల్వేల కన్నా మీకు రక్షణ శాఖ ఇంపార్టెంట్ కాదా? రైల్వే కన్నా ఆరోగ్య శాఖ ఇంపార్టెంట్ కాదా? అంటే ఒకప్పుడు ప్రభుత్వం చేసే పనిలో రైల్వేసే మెయిన్ ఉండే, ప్రభుత్వ ఆదాయ వ్యయాల్లో రైల్వేసే కీలకం ఉండే. కాలక్రమేణా మారిపోయింది. ఇప్పుడు రైల్వేలు ప్రధానం కాదు కదా. అందువల్ల ఇప్పుడు నీ ఎకానమీ పెరిగింది, బడ్జెట్ పెరిగింది, నీకు మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు నీకు 10,000 రూపాయల ఆదాయం ఉన్నప్పుడు నీ బడ్జెట్లో ఆహారం గురించి ఎక్కువ ఆలోచిస్తావు, ఫుడ్ గురించి. ఎందుకంటే 2,000 అవుతుందా, 3,000 అవుతుందా, 4,000 అవుతుందా, నేను ఆర్గానిక్ కూరగాయలు అయితే అమ్మో మేము భరించలేము, కాస్ట్లీ అవుతాయి, చీప్గా ఎక్కడ దొరుకుతుంది, ఏ నూనె చీప్లో దొరుకుతుంది, అబ్బో అంత కోల్డ్ ప్రెస్ ఆయిల్ చాలా కాస్ట్లీ, మేము సాధారణ ఆయిల్, ఇవన్నీ చర్చ నడుస్తుంది కుటుంబంలో. కానీ 2 లక్షల ఆదాయం నెలకొన్న వారి ఇంట్లో ఈ చర్చ జరుగుతుందా? జరగదు. కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడతారు, ఆర్గానిక్గా వాడతాం, అసలు ఆ డిస్కషనే ఉండదు. ఎందుకంటే 2 లక్షల ఆదాయం ఉన్న వారికి ఫుడ్ ఎక్స్పెండిచర్ చాలా లిమిటెడ్, నెగ్లిజిబుల్. 10,000 ఆదాయం ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ. అందువల్ల 2 లక్షల ఆదాయం ఉండేవాడి బడ్జెట్ ప్రియారిటీస్ వేరే ఉంటాయి, 10,000 ఆదాయం ఉండేవారి బడ్జెట్ ప్రియారిటీస్ వేరే ఉంటాయి. అందువల్ల రైల్వేలు అనేది ఒకప్పుడు పెట్టడానికి కారణం అది. కాలక్రమేణా కొలోనియల్ సాంప్రదాయాన్ని మనం కొనసాగించాం.
మొదట్లో ఈవెన్ బడ్జెట్ ఈవినింగ్ 5 గంటలకు ప్రవేశపెట్టేవాళ్ళు. ఆ బ్రిటిష్ పార్లమెంట్ టైంలో నువ్వు చూసుకొని పెట్టేవాళ్ళు. అది కూడా మార్చేశారు. ఇలా ఫిబ్రవరి 28న బడ్జెట్ పెట్టేవారు, ఇప్పుడు ఫిబ్రవరి 1కి వచ్చింది. అందువల్ల ఇప్పుడు రైల్వే బడ్జెట్ను సెపరేట్గా ప్రవేశపెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఓవరాల్ కేంద్ర బడ్జెట్లో రైల్వే ఇన్సిగ్నిఫికెంట్. ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం పెట్టేటువంటి మొత్తం ఖర్చుకు ఆదాయానికి తేడా. ఆదాయం ఎక్కువ ఉంటే సర్ప్లస్ అంటాం. సాధారణంగా ప్రభుత్వాలకు ఆదాయాలు ఎక్కువ ఉండవు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందువల్ల దాన్ని డెఫిసిట్ అంటాం. ద్రవ్యలోటు ఈజ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద గవర్నమెంట్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. సాధారణంగా టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది కనుక ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. FRBM అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, FRBM చట్టం. ఇది ఏంటి అంటే ప్రభుత్వాలు బాధ్యతారహితంగా ఖర్చులు పెట్టకుండా ఉండేందుకు ఈ చట్టం చేశారు. అంటే ఇంకో జీడిపిలో ఇంత కన్నా ఎక్కువ ఉండకూడదు నీ ఫిస్కల్ డెఫిసిట్ అని, ద్రవ్యలోటును నియంత్రించేటువంటి చట్టం. ఎక్స్పెండిచర్ కూడా 2 రకాలు ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మీరు ఉదాహరణకు పిల్లల చదువు పైన పెట్టే ఖర్చు, టూరిస్టుగా ఒక విహారయాత్రకు వెళ్ళే ఖర్చు ఒకటి కాదు కదా. మీరు ఇల్లు కట్టుకోవడానికి పెట్టే ఖర్చు, హోటల్కి వెళ్ళి రెస్టారెంట్లకు వెళ్ళి డిన్నర్లకు వెళ్ళే ఖర్చు ఒకటి కాదు కదా. అందువల్ల రోజువారీ ఖర్చును రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆదాయాన్ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్. ఇప్పుడు మీరు ఉదాహరణకు అంటే ఎన్ ఎక్స్పెండిచర్ దట్ క్రియేట్స్ ఇన్కమ్, దట్ క్రియేట్స్ ఒక టాంజిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. క్యాబ్ డ్రైవర్ ఇంకో క్యాబ్ కొని ఇంకో డ్రైవర్ని పెట్టుకొని నడిపించుకున్నాడు అనుకోండి, ఆ కొత్తగా కొనే కారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే. నాలాంటి వాడు 2వ కారు కొనుక్కున్నాడు అనుకోండి, దాని నుంచి ఇన్కమ్ రాదు కదా. నాకు ఖర్చే, ఆల్రెడీ ఒక కారు ఉంది, ఎంజాయ్మెంట్కి ఇంకో కారు కొనుక్కున్నాను, నాకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. కొన్న కారే, కానీ కారు నడుపుకునే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఓ కారు కొనడం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, నాలాంటి వాడికి రెవెన్యూ ఎక్స్పెండిచర్. కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ నడిపే వాడికి ఎక్స్ట్రా కార్ ఇది ఇన్కమ్ జనరేటింగ్, నాకు అది ఇన్కమ్ జనరేట్ కాదు. అందువల్ల ఏ ఎక్స్పెండిచర్ అయినా ఇన్కమ్ని జనరేట్ చేస్తే, అసెట్స్ని క్రియేట్ చేస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అందుకే ప్రభుత్వాలు ప్రశ్నిస్తూ ఉంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది ఈ ప్రభుత్వ హయాంలో అని చెప్తూ ఉంటారు కదా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జనరల్లీ లీడ్స్ టు డెవలప్మెంట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో రొటీన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్. అందువల్ల మనకు ఎక్స్పెండిచర్లో క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు అలాగే ఆదాయాల్లో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. GST ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రభుత్వం పన్ను వేస్తే నీవే కడితే ప్రత్యక్ష పన్ను, నీవు ఇంకోరి దగ్గర వసూలు చేసి కడితే అది పరోక్ష పన్ను. ఇప్పుడు ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, నా మీద వేస్తే నేనే కదా కట్టాలి, మీ మీద వేస్తే మీరే కట్టాలి, ఇంకోరి దగ్గర వసూలు చేయరు. GST అనుకో, ఒక హోటల్ వాడి దగ్గర మీద ప్రభుత్వం GST, హోటల్ వాడు ఏం చేస్తాడు, కన్జ్యూమర్ దగ్గర కలెక్ట్ చేసి ప్రభుత్వానికి కడతాడు. అందుకే GST ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీస్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కానీ ఇది మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇది డైరెక్ట్ ట్యాక్సెస్. పరోక్ష పన్నులేమో ప్రజలపైన ప్రభావం పడతాయి. మీకు ఇప్పుడు పేదవాడైనా ధనికుడైనా సబ్బు పైన, ఆయిల్ పైన కట్టే GST ఒకటే. పేదవాడైనా ధనికుడైనా పాప్కార్న్ పైన కట్టే GST ఒకటే. గౌతమ్ అదానీ పాప్కార్న్ ప్యాకెట్ కొనుక్కున్నా, ఒక సెక్యూరిటీ గార్డు నెలకు 10,000 ఆదాయం వచ్చే పాప్కార్న్ ప్యాకెట్ కొనుక్కున్నా, పాప్కార్న్ పైన పన్ను ఒకటే, మీకు GST పన్ను ఒకటే ఉంటుంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఉండదు. అందువల్ల పరోక్ష పన్నులు పెరగకూడదు, ప్రత్యక్ష పన్నులు పెరిగినా కూడా అంటారు. అందువల్ల పన్నుల్లో కూడా రకరకాల పన్నులు ఉంటాయి, ఖర్చుల్లో కూడా రకరకాల ఖర్చులు ఉంటాయి, ఆదాయాల్లో కూడా రకరకాల ఆదాయం ఉంటాయి. క్యాపిటల్ అసెట్స్ అని, క్యాపిటల్ రిసీట్స్ అని, రెవెన్యూ రిసీట్స్ అని. అందువల్ల ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.